నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. సో ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? ఎక్సర్సైజ్లో భాగంగా వాకింగ్ అనేది ఎక్సర్సైజా కాదా? సో నేను ఎవరికన్నా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే రెగ్యులర్గా చేస్తానండి, పొద్దున్నే రోజు గంటసేపు వాకింగ్ చేస్తానండి. సో ఈ మాట చెప్పినప్పుడు నేను వాకింగ్ అంటే ఎక్సర్సైజ్ కాదండి అని చెప్పాను అనుకోండి, చాలామందికి వాళ్ళకి ఏంటంటే కోపంగా రియాక్ట్ అవ్వడం నేను చూశాను. నేను ఇంతకాలం నేను చేస్తున్నాను, వాకింగ్ అంటే నువ్వు ఎక్సర్సైజ్ కాదంటావేంటి? సో ఒకటే క్వశ్చన్ చివరికి అడుగుతాం, వాకింగ్ వల్ల మీరు బరువు ఎంత తగ్గారు? బరువేం తగ్గలేదండి. నేను ఎన్నో ఏళ్ళగా వాకింగ్ చేస్తున్నాను తప్ప బరువు అయితే ఏం తగ్గలేదు. సో బరువు ఎందుకు తగ్గట్లేదు? ఎక్సర్సైజ్ అంటే మన బరువు తగ్గించేది, మనలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించేది ఎక్సర్సైజు. ఎక్సర్సైజ్ అంటే దానికి ఒక వ్యాయామం అన్నాం. వ్యాయామంలో చాలా రకరకాలు ఉన్నాయి కదా. ఏ వ్యాయామం చేసినా, మీరు వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, వెయిట్స్ చేసినా బరువు తగ్గించేది మీకు ఎఫెక్టివ్. మీరు బరువు తగ్గకుండా అంటే ఫ్యాట్ తగ్గకుండా మీరు ఏమి చేసినా అది మీకు పనికి రావడం లేదు. సో వాకింగ్ ద్వారా ఎంతమంది బరువు తగ్గారు అని మీరే చూసుకోవచ్చు. కొన్ని ఏళ్ళుగా చాలామంది వాకింగ్ చేస్తున్నారు, రోజు గంట చేస్తున్నారని చెప్తారు. కొంతమంది 5 కిలోమీటర్లు చేస్తున్నారు, 6 కిలోమీటర్లు. మరి ఎంత బరువు తగ్గారు అంటే ఏమీ బరువు తగ్గట్లేదని చెప్తారు. ఎందువల్ల తగ్గట్లేదు అంటే వాకింగ్ ద్వారా మన హార్ట్ రేట్ పెరగడం లేదు. హార్ట్ రేట్ పెరగడం, ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎఫెక్టివా కాదని ఎప్పుడు చెప్తామంటే, మన హార్ట్ గుండె కొట్టుకునే ఇదే మనం నడిచామనుకోండి, పని చేసామనుకోండి, మనం మనం ఎక్కువ ఎక్సర్సైజ్ అంటే బాడీకి పని చెప్పాం కదా, కాళ్ళకి వీటనికి పని చెప్పినప్పుడు దానికి శరీరానికి సహకరించడానికి, శరీరంలో ఉన్నటువంటి కాళ్ళకి వీటన్నికి రక్త ప్రసారం అందించడానికి గుండె ఎక్కువ పని చేయాలి. సో దాన్ని బట్టి మనం మెజర్ చేయొచ్చు. గుండె హార్ట్ రేట్ ఎంత ఎక్కువ పెరిగితే గుండెకి అంత మనం స్ట్రెయిన్ పెట్టామని. అది కదా గుండె ఆరోగ్యం కదా మనకి నిజానికి ముఖ్యం. సో ఎక్కువ హార్ట్ రేట్ పెరగటం మంచిది, చెడు కాదు. హార్ట్ రేట్ పెరుగుతుంటే మనకి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టామని. స్ట్రెయిన్ పడితేనే కదా వ్యాయామం వచ్చేది బేసికలీ. సో హార్ట్ రేట్ పెరగనప్పుడు మీరు చేసే ఎక్సర్సైజ్ ఏమాత్రం ఉపయోగం లేదు. హార్ట్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? మీరు ఫాస్ట్గా నడిచినప్పుడు, తక్కువ టైంలో వేగంగా నడిచినప్పుడు, లేదా అంటే శరీరానికి స్ట్రెయిన్ పెడుతున్నారు. చాలామంది ఎక్సర్సైజ్ అంటే కష్టపడకుండా చేసేటటువంటి ఎక్సర్సైజ్ని వెతుక్కుంటారు. వాకింగ్లో కష్టపడక్కర్లేదు, కామ్గా, కూల్గా, సుఖంగా ఫ్రెండ్స్తో అట్లా తిరిగి రావచ్చు. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ థింగ్, తప్పు కాదు. ఎక్సర్సైజ్ మాత్రం కాదు. ఎందువల్ల? హార్ట్ రేట్ పెరగడం లేదు. అంటే శరీరానికి, గుండెకి సరైనటువంటి మనం పని ఎక్కువ చెప్పడం లేదు కాబట్టి హార్ట్ రేట్ పెరగడం లేదు, కాబట్టి ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్ కాదు, కాబట్టి బరువు తగ్గడం లేదు. సో అది మనం తెలుసుకోవాల్సింది బేసికలీ. సో మరి హార్ట్ రేట్ ఎంత ఉండాలి? కొంతమంది హార్ట్ రేట్ మరీ పెరిగిపోతుందని భయం. దానికి ఒక ఫార్ములా ఉంది బేసికలీ. సో మీ 220లోంచి మీ వయసు తీసేస్తే ఎంత వస్తుందో నెంబరు, అది మీ మ్యాక్సిమల్ హార్ట్ రేట్ అనుకోండి. సో అది పెరుగుతుంది. మీరు వయసు పెరుగుతున్న కొద్దికి 220లోంచి మైనస్ తీసేస్తే వచ్చే ఫిగర్ ఏదైతే ఉందో తగ్గుతూ ఉంటుంది. సో అది ఒకటి. నెంబర్లో మీరు కనీసం 80% అంటే అది మ్యాక్సిమల్ హార్ట్ రేటు. దాంట్లో మరి ఇప్పుడు ఫుల్ హార్ట్ రేట్ వచ్చేసింది అనుకోండి, వెంటనే అలసిపోతారు, మీరు గుండె అలసిపోతుంది, ఆగిపోతారు. సో ఫుల్గా హార్ట్ రేట్ రాకూడదు. ఈ మ్యాక్సిమల్ హార్ట్ రేట్ ఏదైతే ఉందో 220 మైనస్ ఏజ్ అయితే ఉందో దాంట్లో 60 to 80% మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఎక్కువసేపు మీరు ఎక్సర్సైజ్ చేయగలరు అనేది, అది ఏరోబిక్ జోన్ అంటారు. ఆ ఏరోబిక్ జోన్లో మీరు ఎక్సర్సైజ్ మ్యాక్సిమల్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కువసేపు చేయగలరు. తద్వారా మీ ఫ్యాట్ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది, బరువు ఫాస్ట్గా తగ్గుతారు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ కూడా రివర్స్ అవుతాయి. హార్ట్ అటాక్లు వచ్చినా, స్టెంట్లు వేసుకున్న, బైపాస్లు చేసుకున్నా కూడా మీ గుండె గట్టి పడుతుంది, బలం దానికి చేకూరుతుంది. సో మళ్ళీ ఫైనల్గా చెప్తే, వాకింగ్ వల్ల మీకు బరువు తగ్గొచ్చా? తగ్గవచ్చు. ఎలా తగ్గొచ్చు? వాకింగ్ చేసేటప్పుడు కోర్స్ ఇప్పుడు రోజుకి అరగంట నడుస్తున్నా, రోజు గంటన్నర నడు అని చెప్పడం ఈజీ. అంత టైం స్పెండ్ చేయగలిగి మీరు ఉండాలి కదా. సో మీరు ముందు ఒక టైం డిసైడ్ చేసుకోండి. రోజుకి ఇంతసేపు నేను ఎక్సర్సైజ్ చేస్తాను పెట్టుకున్నారనుకోండి, ఆ టైంలో మీరు మొదలుపెట్టి ఫస్ట్ నడుస్తుంటారు. తర్వాత ఏం చేస్తా, మీకు అలవాటు అయిపోతుంది. అప్పుడు మీరు స్పీడ్ పెంచుతారు. అంత మీరు టైం పెంచలేరు కాబట్టి ఆ టైంలో చేసే వాకింగ్లో స్పీడ్ పెంచండి. కొంచెం వేగంగా నడిచే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా కాస్త బరువు
పట్టుకుని నడవడం అలవాటు చేసుకోండి. ఒక బ్యాగ్ పెట్టుకోండి. ఆ బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిలు, ఒక టవలు, లేకపోతే కాస్త దాని బరువు ఉండేట్టుగా చూసుకోండి. ఒక అట్‌లీస్ట్ 2, 3 కిలోలు బరువు ఉండేది. ఒక వాటర్ బాటిల్‌లో మీరు వాటర్ ఫుల్‌గా వేస్తే ఆ మాత్రం వస్తుంది బేసిక్. ఒక కిలో, కిలోన్నర దాకా వచ్చేస్తుంది. అట్లాగా 2, 3 బాటిల్స్ వేయడము, అట్లా బరువు ఉండేట్టుగా చూసుకొని, ఆ బరువు ఉన్నటువంటి బ్యాగ్ భుజానికేసుకొని నడవటం మొదలుపెట్టండి. లేకపోతే కొన్ని వెయిట్స్ ఉన్నటువంటి బెల్ట్ ఉన్న వెయిట్స్ ఉంటాయి. కాళ్ళు కట్టుకోవచ్చు. అట్లాంటి వెయిట్స్ కట్టుకొని నడవడం అలవాటు చేసుకోండి. ఇట్లాగేం చేస్తారు, తక్కువ టైంలో మీ బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడం ద్వారా మీకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువ హార్ట్ రేట్ అచీవ్ చేయడం, అంటే ఎక్కువ బరువు తగ్గడాన్ని మీరు అలవాటు చేస్తున్నారు. సో, నార్మల్‌గా చేసే వాకింగ్ ఎఫెక్టివ్ కాదు. దానిలో బరువు తగ్గరు. కానీ వాకింగ్ ద్వారా మీరు బరువు తగ్గగలరు. ఎలాగా అంటే ఇప్పుడు చెప్పిన చిట్కాలన్నీ కూడా మీకు నిజానికి రోజుకి 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళు నాకు తెలుసు. 10 కిలోమీటర్లు నడిస్తే ఖచ్చితంగా బరువు తగ్గిన వాళ్ళు నాకు బాగా తెలుసు. 10, 15 కిలోలు తగ్గిన వాళ్ళు నాకు తెలుసు. స్పీడ్ ఎక్కువ ఉండదు. మెల్లగా నడుస్తారు కానీ ఎక్కువ డ్యూరేషన్ నడుస్తారు. 10 కిలోమీటర్లు నడుస్తారు వాళ్ళు. సో, అట్లాగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేనప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ఎగ్జర్ట్ చేయడం ఎట్లా? నేను చెప్పినటువంటివి ఇలా చేయండి. సో, వాకింగ్ ఈజ్ ఎఫెక్టివ్ ప్రొవైడెడ్ మీరు దాన్ని ఎట్లాగ ఎఫెక్టివ్‌గా చేయగలరు అనేది మీరు తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్, వాకింగ్ చేస్తున్నానండి. నాకు మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. కాబట్టి వాకింగ్ నేను ఆపేశాను. నిజానికి వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులొస్తాయి. కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా వాకింగే మంచిది మందు. ఎందువల్ల మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏమిటి? మన తొడ భాగంలో ఉండేటువంటి మజిల్స్ బలహీనంగా ఉండడం వల్ల. దాన్ని రన్నర్స్‌ని, వాకర్స్‌ని అంటారు. ఇనీషియల్‌గా రావడం మంచిదే. మీకు మోకాళ్ళ నొప్పులొస్తే మీరు బాగా నడిచారని లెక్క. అది ఒక మంచి సైన్ కింద తీసుకోవాలి మీరు. దానికి ట్రీట్మెంట్ ఏమిటి? ముందు కాస్త ఆల్టర్‌నేట్ డేస్ చేసి ఈలోపుగా మోకాళ్ళ నొప్పులు తగ్గేదాకా మీరేం చేయాలి? గోడ కుర్చీ వేయాలి. దీన్ని స్పానిష్ స్క్వాట్ అంటారు. మీరు గోడ కుర్చీ వేసినట్లయితే మీ తొడ భాగంలో ఉన్నటువంటి తొడ ముందు ఉన్నటువంటి కండ ఏదైతే ఉందో అది గట్టిపడుతుంది. దాని నుంచి వచ్చేటటువంటి టెండన్స్ ఏవైతే ఉంటాయో అవి మోకాళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే గోడ కుర్చీ. సో, గోడ కుర్చీ వేస్తే కండరాలు గట్టిపడతాయి. మెల్లగా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గడం మీరు గమనిస్తారు. సో, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి నడక ఆపటం కాదు. ఆ నొప్పి తగ్గించుకొని మనం ఎలా నడవాలి అనేటువంటి ఆలోచించడం అనేది చాలా చాలా అవసరం. సో, ఫైనల్‌గా టూకీగా చెప్పాలి అంటే వాకింగ్ ద్వారా మీరు బరువు తగ్గగలరు. కానీ మీరు రోజు చేసే వ్యాయామం అనుకుని మీరు వ్యాహ్యాళి అంటారు. వ్యాహ్యాళి అంటే సరదాగా పొద్దున్న 6కి నిద్ర పట్టదు. పొద్దున్న 6కి లేచి మన ఫ్రెండ్స్ అందరికీ 3, 4 ఫోన్ చేసి ఆ పార్క్‌లో చక్కగా అలా షూ చేసుకొని చల్లని వాతావరణము, హ్యాపీ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు పాలిటిక్స్ మాట్లాడుకుంటూ నడవటం ఎక్సర్సైజ్ ఎలా అవుతుందండి? అది మీ ప్లెజర్ కోసం మీరు చేస్తున్నారు. నేను తప్పు అనడం లేదు సుమా. అది మీ ప్లెజర్ కోసం మీరు చేస్తున్నారు. దాని ద్వారా మీకు ఆరోగ్యం సంక్రమించదు. ఆనందం రావచ్చు. బట్ ఆరోగ్యం రావడానికి అది కాదు. మీరు అది చేశారు. చేసిన తర్వాత మిగతా వాళ్ళని పంపించేసి మీరు ఏ జిమ్‌కో లేకపోతే ఏ ట్రెడ్‌మిల్ మీదకో వెళ్ళి మీరు చేస్తే తప్ప ఇది మీకు ఎఫెక్టివ్‌గా ఉండదు అని చెప్పేది నాది. సో, వాకింగ్ చెయ్యండి. కానీ డ్యూరేషన్ అయినా పెంచండి. తక్కువ డ్యూరేషన్‌లో ఇంటెన్స్‌గా అయినా చేయండి. లేదా వాకింగ్ కొంత చేసి వాకింగ్ అలవాటైన తర్వాత మెల్లగా జాగింగు, రన్నింగు మీరు అలవాటు చేసుకున్నట్లయితే ఇది మీకు నిజంగా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ అవుతుంది తప్ప మామూలుగా కష్టపడకుండా చేసే వాకింగు టైం వేస్ట్ తప్ప శరీరానికి ఎలాగో ఉపయోగపడదు అనేటటువంటిది నా అభిప్రాయం అండి. నమస్కారం.